వృకాసురుడు. పూర్వము వృకాసురుడని ఒక రాక్షసుడుండేవాడు. వృకము అంటే తోడేలు. అది సాధు జంతువుల్ని మృంగేసే క్రూర మృగం. వృకాసురుడు కూడా తోడేలుకులాగే లోకంలో ఉండే సాధుజనుల్ని పీడించి హడలగొడుతుండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు వాడికో దుర్బుద్ధి పుట్టింది. చచ్చు మనుషుల్ని, చచ్చు దేవతల్ని బాధ పెడితే ఏముంది, నేను ఏడిపించదలుచుకుంటే మహాదేవుడని పిలిపించుకొని గొప్పగా తిరిగే ఆ శివుణ్ణి ఏడిపించాలి అని అనుకున్నాడు. అదే సమయానికి నారద మహర్షి ఆ దారిని వచ్చాడు. వృకాసుడు ఆ మహర్షికి నమస్కరించి, స్వామి, నాకు పరమశివుణ్ణి వశం చేసుకోవాలని ఉంది, మార్గం ఏమిటి అని అడిగాడు. అప్పుడు నారదుడు, భగవంతుణ్ణి వశం చేసుకోవాలి అంటే ఎవరికైనా ఒక్కటే మార్గం. అదేమిటంటే తపస్సు చెయ్యటం. చాలా శుచివై ఉండి దీక్షతో తపస్సు చెయ్యి, శివుడు ప్రత్యక్షమై నీకు వరాలిస్తాడు అని చెప్పి తన దారిని వెళ్ళిపోయాడు నారదుడు. వృకాసుడు సరే అని చెప్పి నదిలోకి వెళ్ళి స్నానం చేసి తపస్సు చేశాడు. ఎన్నాళ్ళకి శివుడు ప్రత్యక్షం కాలేదు. ముక్కు మూసుకొని ఉత్తుత్తి తపస్సు చేస్తే లాభం లేదని తలచి వృకాసుడు ఒక కొత్త పద్ధతిని కనిపెట్టాడు. ఒక పెద్ద హోమగుండం తయారు చేసి తన శరీరంలోంచి మాంసఖండాలు కోసి ఆ గుండంలో వేయటం మొదలుపెట్టాడు. అయినా శివుడు ప్రత్యక్షం కాలేదు. తన శరీరంలో మాంసమంతా కోసి గుండంలో వేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడం చూసి వృకాసుడికి ఇంకా పట్టుదల ఎక్కువై ఒక సాహసం చేయబోయాడు. అదేమిటంటే తన తలనే నరుక్కొని హోమం చేయాలని అందుకు సిద్ధపడ్డాడు కూడా. ఇదంతా కనిపెడుతున్న శివుడు ఇక ఆలస్యం చేయలేదు. తక్షణం ప్రత్యక్షమై, వృకాసుర, నీ సాహసానికి మెచ్చుకున్నాను. లేవయ్యా ఇంకా. అయ్యో పాపం, శరీరంలో ఉన్న మాంసమంతా కోసి హోమం చేసేశావే. నేను అనవసరంగా ఆలస్యం చేశాను. అయితేనేంలే, వచ్చానుగా, ఇప్పుడు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఏం వరం కోరుకోవాలో వృకాసుడు మొదటే ఆలోచించుకున్నాడు. స్వామి, మీరు నాకు దర్శనం ఇవ్వటమే చాలు, నాకు వరాలెందుకు? అయినా మీరు కోరుకోమన్నారు గనక కోరుకుంటున్నాను. చూడండి, నా చెయ్యి తీసుకెళ్ళి ఎవడి నెత్తి మీద పెడతానో వాడి తల 1000 పక్కలై వాడు చచ్చిపోయేటట్లుగా నాకు వరం అనుగ్రహించండి అన్నాడు. వాడి కోరిక వినేటప్పటికీ శివుడికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, వెర్రివాడు ఇంత శ్రమపడి తపస్సు చేసి చివరికి నేను ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇలాంటి వరం అడిగాడేమిటి అనుకున్నాడు శివుడు. ఉండబట్టలేక, ఇదేమిటోయ్ ఇలా కోరావు అని కూడా అడిగి చూశాడు. అందుకు వృకాసుడు, వరం అడగమన్నావు గనక అడిగాను, ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వలేనని చెప్పిపోరాదా అన్నాడు. నేను వరం ఇవ్వలేకపోవటం ఏమిటి? ఇచ్చాను, పుచ్చుకో, నీ కర్మం, ఎలా ఉంటే అలా అవుతుంది అని చెప్పి శివుడు వాడు కోరిన వరం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తక్షణమే వృకాసుడు వెకిలి నవ్వుతో, ఏమయ్యోయ్ మహాదేవా, ఆగు, ఈ వరం నీ కర్మం కాలే ఇచ్చావు. నిన్ను ఏడిపించడానికే ఈ వరం కోరుకున్నాను. ఆగు, నా చెయ్యి మొదట నీ నెత్తి మీద పెట్టి ఈ వరప్రభావం ఎలాంటిదో పరీక్ష చేస్తాను అంటూ శివుడి మీదికి దుమికాడు. ఇది చూసిన శివుడు హడలిపోయాడు. ఆయన చటుక్కున తప్పించుకున్నాడు. కానీ లేకపోతే వృకాసురుడి చెయ్యి ఆయన తల మీద పడి నాశనమైపోవలసిన వాడే. ఎంత కృతజ్ఞుడు అనుకుంటూ శివుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. వృకాసురుడు శివుడు వెంట పడ్డాడు. మాంసపు కండలన్నీ కోసి ఇచ్చేయటం వల్ల, ఉపవాసాలు చేసి శుష్కించి ఉండటం వల్ల కొంత నీరసంగా ఉన్నాడు. కానీ లేకపోతే వృకాసురుడు శివుణ్ణి అందుకోగలిగేవాడే. ముందు శివుడు, వెనుక వృకాసురుడు పరిగెత్తిపోతూ ఉండడం ఆకాశం మీద నుంచి విష్ణులోకానికి వెళుతున్న నారద మహర్షి చూశాడు. ఆయన తన దివ్య దృష్టి వల్ల జరిగిన సంగతంతా తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. వీడికి తపస్సు చేయవలసిందని
ఆలోచన చెప్పింది నేనే కదా. కానీ ఈ దుర్మార్గుడు తపస్సు ఇందుకోసం చేశాడన్నమాట. మంచివాళ్ళు పరోపకారం కోసం తమ శక్తులు వినియోగిస్తే దుర్మార్గులు తమ శక్తుల్ని ఇలా దుర్వినియోగం చేస్తారు అనుకుంటూ నారదుడు ఆపదలో ఉన్న ఆ పరమశివుణ్ణి ఏదో విధంగా రక్షించాలని అనుకున్నాడు. పరమశివుణ్ణి రక్షించాలంటే మహావిష్ణువే ఏదో ఉపాయం చూపాలనుకుని నారదుడు తక్షణం వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తితో జరిగిన సంగతంతా చెప్పేశాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న సమయం అది. అయితేనేం నారదుడా సంగతి చెప్పడంతోనే చటుక్కున లేచాడు. ఏమంటే తన తోటివాడు శివుడు, త్రిమూర్తులలోనూ ఒకడు. బ్రహ్మదేవుని చేత సృష్టి చేయబడ్డ ఈ లోకాలన్నీ విష్ణుమూర్తి కాపాడుతాడు. ఈ లోకాల పని అయిపోయాక శివుడు వాటిని ఇంక పనికిరావు అని నాశనం చేస్తాడు. ప్రళయకాలంలో లోకాలను ఇలా నాశనం చేయవలసిన శివుడే ఇప్పుడు తలవని తలంపుగా ఒక కృతజ్ఞుడి చేతిలో నాశనమైపోతే ఎలాగా? విష్ణుమూర్తి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయలుదేరాడు. ఒక పొట్టి బడుగు వేషం వేసుకొని వృకాసురుడు శివుణ్ణి వెతుక్కుంటూ వెడుతున్న చోటికొచ్చాడు. ఆ కపట బ్రహ్మచారిని వృకాసుడిని చూసి ఆయాసం చేత రోజుకుంటూ ఆగి, ఏమబ్బాయి, నీకు శివుడెక్కడైనా కనపడ్డాడా? పిరికిపంద, ప్రాణాలు అరచేతిలో పట్టుకు పారిపోతున్నాడు అన్నాడు. అందుకు ఆ బ్రహ్మచారి, శివుడా కనపడ్డాడు, ఆ కొండ మాటున ఎదురయ్యాడు. ఎందుకయ్యా, ఎవరో తరుముకొచ్చినట్లు పరిగెడుతున్నావు అని అడిగాను కూడాను. అందుకైన, నా భక్తుడు వృకుడు నన్ను ముట్టుకుంటానని తరుముకొస్తున్నాడు. కాస్త ముట్టుకుంటానంటే నాకేం పోయింది గనక ముట్టుకొనిచ్చేవాణ్ణి. కానీ వాడి ఒళ్ళంతా మాంసపు కండలు కోసేసిన పుల్లతోటి కంపు కొడుతూ అసహ్యంగా ఉంది. ఆ ఫలాన్ని ముట్టుకుంటానని పట్టుపట్టకపోతే దగ్గరగా నది ఉంది కదా, ఆ నదిలోకెళ్ళి శుభ్రంగా ఒళ్ళంతా ఒక మాట కడిగేసుకొని స్నానం చేసి శుచిగా రాకూడదు? అలా వచ్చి ముట్టుకుంటానంటే నేనేమాత్రం వద్దంటానా అన్నాడు. అవును గాని నీకు ఆ మాత్రం తోచింది కాదేమిటోయ్, ఎంత లేదన్నా దేవుడాయరి గదా శివుడు, అతన్ని స్నానం చేయకుండా ముట్టుకుంటారటోయ్ అన్నాడు బ్రహ్మచారి. వృకాసుడికి ఆ మాట వినేటప్పటికీ తాను నీళ్లు పోసుకోకుండా శివుణ్ణి ముట్టుకుంటానంటం పొరపాటే అనిపించింది. ఇదేమిటి, శాస్త్రాలు వేదాలు చదివిన నాకు ఈ మాత్రం తోచింది కాదేమిటి? ఏటికి వెళ్ళి స్నానం చేసి సంధ్య వార్చి సూర్యునికి అర్ఘమిచ్చి శుచినై వస్తాను. అప్పుడు శివుడు తనంత తానే వచ్చి ముట్టుకోయ్ అంటాడు. గోళ్ళతో తీరిపోయేదానికి గొడ్డళ్ళు తేవటం ఎందుకు అని ఆలోచించి నదికి వెళ్ళి కంఠం లోతు వరకు దిగి మునగడానికి ముందు జుట్టుముడి విప్పుకుందామని చెయ్యి తలపైకి పోనిచ్చాడు. ఇంకేముంది, శివుడు ఆ దుర్మార్గుడికిచ్చిన వరం ఇట్టే పనిచేసింది. తక్షణం వృకాసురుడి తల 1000 ప్రక్కలై వాడు నాశనమైపోయాడు. తాను చేసిన ఉపాయం ఫలించినందుకు విష్ణుమూర్తి సంతోషించి ఈ సంగతేమీ తెలియక ఇంకా పరుగెడుతూనే ఉన్న పరమశివుణ్ణి కలుసుకొని, ఆగవయ్యా, ఇంకా పర్వాలేదు అని జరిగిందంతా శివునికి చెప్పాడు విష్ణుమూర్తి. శివుడంతా విని, రక్షించావు బాబు, నన్నే కాదు లోకాలనన్నిటినీ రక్షించావు. లేకపోతే ఈ దుర్మార్గుడు కనబడ్డవాడినల్లా నాశనం చేసేవాడే అన్నాడు. అందుకు విష్ణువు, నిజమే, కనుకనే నువ్వు దుర్మార్గులకి అలాంటి వరాలు వీలైనంత వరకు ఇవ్వకుండా ఉండాలి అని చెప్పి శివుణ్ణి కైలాసానికి పంపేసి తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు.